ఓకేనండి. సో మనకి ఈరోజు టాపిక్ వచ్చి నాట్ గేట్వే. టాపిక్ ఏంటి? నాట్ గేట్వే. సో నాట్ గేట్వే అంటే ఏంటి అంటే ఏదైతే ఒక నెట్వర్క్ మనం క్రియేట్ చేస్తున్నామో ఆ నెట్వర్క్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం నాట్ అనే కాన్సెప్ట్ ని రియల్ టైమ్ లో యూజ్ చేస్తారు నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం దీన్ని నాట్ గేట్వే నాట్ గేట్వే. సో దీని పర్పస్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఉంది, దీన్ని అర్థం చేసుకున్నాం, తర్వాత దాని పర్పస్ మీకు అర్థం అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర ఒక విపిసి అయితే ఉంది. సో ఇది మన విపిసి. సో ఈ విపిసిలోకి ట్రాఫిక్ ఎలా వస్తుంది? త్రూ ఇంటర్నెట్ మనకి ఇలా రావడం జరుగుతుంది. అవునా? విపిసిలోకి వచ్చి ఇక్కడ నుంచి మనం ఏ ఇన్స్టెంట్ కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మన టాస్క్ ఏంటంటే మన విపిసిలో ప్రజెంట్ మనకి సో మన విపిసి ప్రజెంట్ మనకి 2 సర్వర్స్ ఉన్నాయి. సర్వర్ 1, సర్వర్ 2. ఫస్ట్ సర్వర్ ఏమో ఒక సబ్నెట్ లో, సెకండ్ సర్వర్ ఏమో రెండో సబ్నెట్ లో. అయితే ఇది పబ్లిక్ సబ్నెట్. ఏ సబ్నెట్ అంటే పబ్లిక్ సబ్నెట్. మరి ఇదేంటండి? ప్రైవేట్ సబ్నెట్. ప్రైవేట్ పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ కి డిఫరెన్స్ ఏంటండి తెలుసా మీకు? పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ డిఫరెంట్ ఏంటి? పబ్లిక్ సబ్నెట్ అంటే ఇంకా పబ్లిక్ ఐపీలు ఉంటాయి. ప్రైవేట్ అంటే ఇట్లా పబ్లిక్ ఐపీలు ఉందో మన ఇన్స్టెన్స్ ఓన్లీ ప్రైవేట్ ఐపీలే ఉంటాయి. ఏదైతే మన నెట్వర్క్ ఉందో ఈ నెట్వర్క్ లో 2 సబ్నెట్స్ ఉన్నాయి. ఈ 2 సబ్నెట్స్ లో ఒకవేళ పబ్లిక్ సబ్నెట్ ఉన్నది, ఈ సర్వర్ ఏంటంటే పబ్లిక్ ఐపీ ఉంది, ఈ సర్వర్ కి పబ్లిక్ ఐపీ లేదు. సో ఇక్కడ మనం ఈ సర్వర్ ని డేటాబేస్ సర్వర్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఈ సర్వర్ కింద. సో డేటాబేస్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్వర్. అది ప్రైవేట్ సబ్నెట్ లోనే ఉంటుంది, దాని పబ్లిక్ ఐపీ ఉండదు, ప్రైవేట్ ఐపీనే ఉంటుంది. అయితే ఈ డేటాబేస్ సర్వర్ ని మనం అప్డేట్ చేయాలా వద్దా? మీ ఫోన్ అప్డేట్ చేయాలా వద్దా? అప్డేట్స్ వస్తాయి. మరి దీన్ని అప్డేట్ చేయడానికి దీనికి ఏం కావాలండి? ఇంటర్నెట్ కావాలి. మరి ప్రైవేట్ సబ్నెట్ ఇంటర్నెట్ వస్తుందంటే రాదు, ఇంటర్నెట్ రాదు. దీనికైతే ఇంటర్నెట్ వస్తుంది, ఎందుకంటే పబ్లిక్ సబ్నెట్ లో ఉంది కదా, పబ్లిక్ ఐపీ ఉంటుంది, దాని ద్వారా మనకి ఇంటర్నెట్ వస్తుంది. సో క్లయింట్ ఏమంటున్నాడంటే నా డేటాబేస్ సర్వర్ ప్రైవేట్ సబ్నెట్ లో ఉండాలి, దీన్ని ఎవరు యాక్సెస్ చేయకూడదు, కాబట్టి ప్రైవేట్ సబ్నెట్ లో ఉంది. ఓకేనా? బట్ దీన్ని అప్డేట్ చేయాలి వాడు. మరి దీనికి ఏం కావాలి? అప్పుడు ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ కావాలి, బట్ దీన్ని ఎవరు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంటర్నెట్ కావాలంటే ఏం చేయాలి? పబ్లిక్ ఐపీ ఇస్తే కనెక్ట్ అయిపోతారు, ఎవరైతే టాపిక్ తెలిస్తే. కానీ కనెక్ట్ అవ్వకూడదు అంటున్నాడు. అలా కనెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం నాట్ గేట్వే అప్లై చేయాలి. ఈ నాట్ గేట్వే ఏం చేస్తుంది సార్ మీకు? నాట్ గేట్వే ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సెటప్ చేశాను కదా, చేసిన తర్వాత నా ల్యాప్టాప్ నుంచి నేను డైరెక్ట్ గా ఈ సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే దీనికి పబ్లిక్ ఐపీ ఉంటుంది కదా, దీనికి పబ్లిక్ ఐపీ ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఇక్కడ నుంచి కనెక్ట్ అయిపోతాను. బట్ నేను దీన్ని కనెక్ట్ అవ్వలేదు, దీన్ని కనెక్ట్ అవ్వలేదు నేను. మరి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ నాకు ఒక వే ఉంది. ఇప్పుడు ఈ సర్వర్ కానీ ఈ విపి సెంటర్ లో ఉంది, కాబట్టి ఎలా కనెక్ట్ అవుతుంది సర్వర్ని? నా ల్యాప్టాప్ నుంచి ఫస్ట్ దీన్ని కనెక్ట్ అవుతాను, దీన్ని కనెక్ట్ అయ్యి దీని నుంచి దీన్ని కనెక్ట్ అవుతాను. అర్థమైందా? అలా కనెక్ట్ అవుతాను. సో నేను ఒక డేటాబేస్ అడ్మిన్ అనమాట. నేను రోజు ఏం చేస్తానంటే నా ల్యాప్టాప్ నుంచి ఇప్పుడు ఇంటర్నెట్ ఈ సర్వర్ కనెక్ట్ అవుతాను, దీన్ని మనం జంప్ సర్వర్ అంటాం. సో దీన్ని కనెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తాను? దీని నుంచి నేను దీన్ని కనెక్ట్ అవుతుంది. నేను ఇప్పుడు దీనికి కనెక్ట్ అయిన తర్వాత దీన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలంటే దీనికి ఇంటర్నెట్ లేదు కదా, అప్డేట్ కాదు. మరి దీనికి ఇంటర్నెట్ కావాలి, బట్ దీన్ని ఎవరో బయట కనెక్ట్ అవ్వకూడదు. ఇది నా రూల్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చంటే యాజ్ ఎ క్లౌడ్ ఒక నాట్ గేట్వే రెడీ చేస్తాను. ఈ నాట్ గేట్వే ఏం చేస్తుంది తెలుసా మీకు? ఈ సర్వర్ కి ఇంటర్నెట్ వచ్చేలాగా చేస్తుంది, కానీ బయట నుంచి ఎవరిని అలౌ చేయాలి, లోపలికి అలౌ చేయాలి, ఆపేస్తుంది. ఇక్కడ ఆపేస్తుంది. కానీ ఇక్కడ నేను ఇలా ఈ ల్యాప్టాప్ ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి దీని నుంచి కనెక్ట్ అయ్యి ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ అన్నాను అనుకోండి, నా రిక్వెస్ట్ బయలుదేరుతుంది, ఇక్కడ నుంచి నాట్ గేట్వేకి వెళ్తుంది, బయటకు వెళ్తుంది. ట్రాఫిక్ ఇంటర్నెట్ అప్డేట్స్ అన్ని తీసుకుని మళ్ళీ లోపలికి వస్తుంది, ట్రాఫిక్ లోపలికి వస్తుంది. అదే సార్ బయట నుంచి ఎవరైనా ఎలా చేయదు కదా, మరి ఇప్పుడు ఏం సార్ బయట నుంచి అంటే బయట నుంచి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఎలా చేయదు, కానీ లోపల నుంచి ఎవరైనా ట్రై చేస్తే ఎలా చేస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను డేటాబేస్ అడ్మిన్, సో నేను ట్రై చేస్తున్నాను, రైట్ ఇలా కనెక్ట్ అయ్యింది, దీని నుంచి ఇది కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సర్వర్ లో ఉన్నట్టు చెప్పాలంటే ఇక్కడ అప్డేట్ అన్నాం, అంటే రిక్వెస్ట్ చేశాను అప్డేట్ చేయమని సర్వర్ని. ఈ రిక్వెస్ట్ ఇంటర్నల్ ట్రాఫిక్ దా ఎక్స్టర్నల్ ట్రాఫిక్ దా చెప్పండి? ఎక్స్టర్నల్ అంటే పబ్లిక్, ఇంటర్నల్ అంటే ప్రైవేట్. ఇప్పుడు ఇది
ఈ ట్రాఫిక్ బయట ట్రాఫిక్ లోపల ట్రాఫిక్ ఎటువంటి ట్రాఫిక్ ఇంటర్నల్ ట్రాఫిక్. సో నేను దీన్ని అప్డేట్ చేయమన్నప్పుడు నా రిక్వెస్ట్ ఇలా బయటకు వెళ్తుంది. మ్యాచ్ ద్వారా బయటకు వెళ్ళి దీని ద్వారా ఇంటర్నెట్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్ని తీసుకొని లోపలికి వచ్చి మ్యాచ్ వెళ్ళి చెక్ చేస్తే ఈ ట్రాఫిక్ ఇంటర్నల్ ట్రాఫిక్ అంటే లోపల నుంచి బయటకు వెళ్ళిన ట్రాఫిక్ లేదా బయట నుంచి లోపల కోసం ట్రాఫిక్ ఇది లోపల నుంచి బయటకు వెళ్ళి అప్డేట్స్ అన్ని తీసుకొని వస్తుంది ట్రాఫిక్. కాబట్టి దీని ఎలా చేస్తుంది. ఇప్పుడు బయట నుంచి ఒక హ్యాక్ అనమాట వాళ్ళ ల్యాప్టాప్ నుంచి కరెక్ట్ అవ్వడం బయటకు వెళ్ళాం. దీని ఎలా చేస్తుంది ఇది ఎందుకని ఎక్స్టర్నల్ ట్రాఫిక్ బయట నుంచి దాని మనకి వస్తుంది. మ్యాచ్ గేట్ ఎక్కడ వస్తుంది. ఈ ట్రాఫిక్ ఇంటర్నల్ గా లోపల నుంచి బయటకు వెళ్ళింది కాదు, బయట నుంచి లోపలికి వస్తుంది. మ్యాచ్ గేట్ ఏం చేస్తుందండి ఇంటర్నల్ ట్రాఫిక్ ని బయటకు అలౌ చేసి బయట నుంచి మళ్ళీ లోపలికి అలౌ చేస్తుంది. బట్ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ ని మాత్రం లోపలికి అలౌ చేయండి. కాబట్టి నావిగేటివ్ వెబ్ డెవలప్మెంట్ బెనిఫిట్ ఏంటంటే నేను నా ల్యాప్టాప్ నుంచి నేను ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోవచ్చు, బట్ ఎవరు నా ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే నావిగేటివ్ వెబ్. ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, బయట నుంచి ఎవరు కనెక్ట్ అవ్వలేదు. దీంట్లో నాట్ ఉంటుంది ఆల్రెడీ, దీంట్లో నాట్ ఆల్రెడీ కన్ఫిగర్ అయి ఉంటుంది, కానీ దీన్ని ఎవరు కనెక్ట్ అవ్వలేదు. బట్ మనకు మాత్రం ఇంటర్నెట్ లో ఉన్న అన్ని వెబ్సైట్స్ ని యాక్సెస్ చేయొచ్చు, ఈ సర్వర్ని అప్డేట్ చేయొచ్చు. బట్ దీన్ని మాత్రం బయట నుంచి ఎవరు కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఈ రౌటర్ లో నాట్ గేట్వే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ సెటప్ ని ప్రాక్టికల్ గా చేయాలి. అర్థమైన కాన్సెప్ట్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందండి. కాబట్టి ఈ సర్వర్ నుంచి రిక్వెస్ట్ బయటకు వెళ్తే ఈ రిక్వెస్ట్ కి రెస్పాన్స్ అయ్యి ఇంటర్నెట్ లో అప్డేట్స్ అనేది తీసుకుని లోపలికి వస్తున్నప్పుడు నావిగేటర్ లోపలికి ఎలా చేస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్ రిక్వెస్ట్ ఇది లోపల నుంచి ట్రాఫిక్ బయటకు వెళ్ళింది, అప్డేట్స్ అనేది తీసుకుని లోపలికి వచ్చేస్తున్నప్పుడు చెక్ చేసి ట్రాఫిక్ ఇంటర్నల్ ట్రాఫిక్ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ అని ఇంటర్నల్ ట్రాఫిక్ అన్నప్పుడు ఎలా చేస్తుంది. అంటే ఈ రిక్వెస్ట్ చేసింది మన డేటాబేస్ సర్వర్ అడ్మినే అని చెప్పేసి అది లోపలికి ఎలా చేస్తుంది. బట్ బయట నుంచి ఎవరైనా అన్నోన్ పర్సన్ మాత్రం ట్రై చేస్తే దీన్ని యాక్సెస్ చేయడానికి బట్ ఆపేస్తుంది. సో ఇప్పుడు ఈ సర్వర్ కి అప్డేట్స్ వస్తాయండి, బ్రహ్మాండంగా వస్తాయి. బట్ దీని ఎవరైనా బయట కనెక్ట్ అవ్వగలరా? కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని నేను కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఎలా కనెక్ట్ అవ్వాలి? నా ల్యాప్టాప్ నుంచి ఫస్ట్ ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి, తర్వాత ఈ సర్వర్ నుంచి దీన్ని కనెక్ట్ అవ్వాలి. నేను కూడా దీని డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేను, ఈ సర్వర్ నుంచి దీన్ని కనెక్ట్ అవుతుంది. అది విషయం. ఈ కాన్సెప్ట్ అనేది 2-3 సార్లు చేస్తే కానీ ప్రాక్టికల్ గా మీకు అర్థం కాదు. చూసుకోండి ఒకసారి. సో దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక విపిసిని క్రియేట్ చేయాలి. సో విపిసి క్రియేట్ చేయడం తెలుసు కదా మీకు. ఒక విపిసి క్రియేట్ చేస్తున్నాం ఈ సిరీస్ తో. సో దానికి ఏం చేస్తున్నాం, డిఎన్ఎస్ ని ఎనేబుల్ చేస్తున్నాం. ఆ తర్వాత ఒక సబ్మిట్ క్రియేట్ చేస్తున్నాం. ఏ సబ్మిట్ అండి? పబ్లిక్ సబ్మిట్. అంటే పబ్లిక్ అయితే ఉండాలి దానికి. రెండోది దానికి పబ్లిక్ అయితే ఉండకూడదు. అది ఎక్కడ క్రియేట్ చేయాలి? డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో 1 year లో 1 week అనుకోండి. నెక్స్ట్ తర్వాత ఏంటండి ఐపీ అంటే చెప్పాను కదా, పబ్లిక్ సబ్మిట్ ఏమో ఐపీ అలో చేయాలి, ప్రైవేట్ సబ్మిట్ ఐపీని అలో చేయకూడదు. తర్వాత ఏంటండి గేట్వే క్రియేట్ చేయాలి. ఇంతవరకు నార్మల్ మీకు. ఇక్కడ నుంచి చిన్న చిన్నగా చేంజెస్ ఉంటాయి, మీకు ఇక్కడ నుంచి కొన్ని చేంజెస్ ఉంటాయి అనమాట. ఇంతవరకు అయితే మామూలే, ఇంతవరకు చేద్దాం. దీంట్లో కూడా చేంజ్ ఉంది ఏంటి, పబ్లిక్ సబ్మిట్ కి పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేయాలి, ప్రైవేట్ సబ్మిట్ మనం పబ్లిక్ ఐపీ అలో చేయకూడదు. సో సింగపూర్ రీజన్ తీసుకున్నాం. యువర్ విపిసి విపిసి హోండా ఐపీ సిరీస్ ఏమనుకున్నామండి? 172.16.00/16. దీనికి ఏం ఎనేబుల్ చేయాలండి? డిఎన్ఎస్ నేమ్ ని ఎనేబుల్ చేయాలి. ఎడిట్ విపిసి సెట్టింగ్స్, ఎనేబుల్ డిఎన్ఎస్ పోస్ట్ నేమ్. తర్వాత ఏంటండి సబ్నెట్, క్రియేట్ సబ్నెట్. విపిసి ఏంటంటే మంది హోండా. నేమ్ ఏంటండి? హోండా పబ్లిక్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ అంటే మీనింగ్ ఏంటంటే దీనికి పబ్లిక్ ఐపీ ఇస్తాం. ఇప్పుడు అంటే చూపిస్తాం. ఇక్కడ అవైలబిలిటీ జోన్ 1 year తీసుకోండి. ఇక్కడ 172.16.00/20. దాని మీనింగ్ ఏంటంటే మొత్తం 32 bits, 20 నెట్వర్క్ బిట్స్, మిగతాయి పోస్ట్ బిట్స్. ఎన్నో మిగతా అంటే 12. 2 అంటే 40 అంటే ఇక్కడ మన 4096 ఐపీస్ ఉన్నాయి. ఇది పబ్లిక్ సబ్నెట్. జస్ట్ మేము ఇస్తే పబ్లిక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి పబ్లిక్ ఐపీ అలో చేయాలి. యాక్షన్ లోకి వచ్చి ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ ఎనేబుల్. ఇది ఇస్తేనే అది పబ్లిక్ సబ్నెట్, లేదంటే అది ప్రైవేట్ సబ్నెట్. గుర్తుపెట్టు. దీనికంటే పబ్లిక్ ఇచ్చారు, దానికి ఏం ఇస్తాం? పబ్లిక్ ఇవ్వం. గుర్తుపెట్టుకోండి. క్రియేట్ 1 more సబ్నెట్. అగైన్ సెలెక్ట్ హోండా విపిసి, హోండా ప్రైవేట్ సబ్నెట్. అవైలబిలిటీ జోన్ ఏంటండి? 1B. ఐపీ అడ్రస్ 172.16.16.00/20. కరెక్టేనా? ఐపీ అడ్రస్ సంబంధించిన ఐపీ అడ్రస్ కాన్సెప్ట్ మనకి ఒక 5 days లో 10 days లో మళ్ళీ ఉంటుందండి. ఎవరైతే ఐపీ అడ్రస్ మిస్ అయ్యారో ఒకసారి ఆ 2 days క్లాస్ అటెండ్ అవ్వండి. చెప్తాను నేను ఆ రోజు, ముందు రోజు చెప్తాను. ఎందుకంటే ఐపీ అడ్రస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరైతే ఐపీ అడ్రస్ కాన్సెప్ట్ మిస్ అయ్యారో వాళ్ళు నేను చెప్పినప్పుడు కనెక్ట్ అవ్వండి ఆన్లైన్. ఆ 2 days మాత్రం ఆ క్లాస్ వినండి. ఓకేనండి. ప్రైవేట్ సబ్మిట్ క్రియేట్ చేస్తాం. దీనికి మనం సెలెక్ట్ చేసుకుని యాక్షన్ లోకి వెళ్ళి ఎడిట్ సబ్మిట్ సెట్టింగ్ అని చెప్పేసి దీనికి పబ్లిక్ ఐపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ సబ్మిట్ అంటే ఏంటి? పబ్లిక్ ఐపీ రాకూడదు ఆ డేటా సెంటర్ లో ఉన్న ఇన్స్టెన్స్ అనమాట. క్లియర్? ఓకే.
సో ఇప్పుడు రూల్ ప్రకారం ఓకే బేస్డ్ ఆన్ డాక్యుమెంటేషన్ మనం ఏం చేసామండి ఇంతవరకు చేస్తాం. పబ్లిక్ సబ్జెక్ట్ పబ్లిక్ ఐపీ ఇచ్చి ప్రైవేట్ సబ్జెక్ట్ పబ్లిక్ ఐపీ ఇవ్వలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే హోండా ఐడిడబ్ల్యూ. ఇప్పుడు గేట్వే ఏం చేయాలండి మనం అటాచ్ VPC. అటాచ్ సెలెక్ట్ అటాచ్ టు విపిసి. ఇదే మన విపిసి. సరే ఈ సెట్ కూడా అయిపోయిందా Yes, sir. ఇంకో క్లియర్ అయిపోయిందా? ఓకే నెక్స్ట్ ఏంటండి Route table submit. రౌట్ టేబుల్ సబ్మిట్ అసోసియేట్ ఓన్లీ పబ్లిక్ సబ్మిట్ ఓన్లీ డోంట్ సెలెక్ట్ ప్రైవేట్ సబ్. ఎందుకో చెప్పండి రౌట్ టేబుల్ కి పబ్లిక్ సబ్మిట్ ని అసోసియేట్ చేయమంటున్నాడు, ప్రైవేట్ సబ్మిట్ వద్దంటున్నాడు. రౌట్ టేబుల్ కి పబ్లిక్ సబ్మిట్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది డైరెక్ట్ గా ఆ పబ్లిక్ సబ్మిట్ లో ఉన్న సర్వర్స్ ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. ప్రైవేట్ సబ్మిట్ ఎందుకు కూడా కనెక్ట్ చేస్తున్నాడు ఎవరు కూడా రౌట్ టేబుల్ ద్వారా దాన్ని కనెక్ట్ అవ్వకూడదు కాబట్టి. అర్థమైందా? అప్పుడు సెకండ్ దాన్ని కూడా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది దాన్ని కూడా కనెక్ట్ అయిపోవచ్చు. కాబట్టి మనకి ఏం చేయాలంటే రౌట్ టేబుల్ లోకి వెళ్ళి పబ్లిక్ సబ్మిట్ మాత్రమే అసోసియేట్ చేయాలి. ఓకేనా? గో టు రౌట్ టేబుల్ క్రియేట్. రౌట్ టేబుల్ ఉంటుందా క్రియేట్ చేయాలా? ఉంటుంది. ఇక్కడ ఎక్కడ మన రౌట్ టేబుల్ చెప్పండి. Create చేయాలి sir. First one, sir. Honda. Second one, sir. First one. అదే రెండు ఉన్నాయి ఇక్కడ. Starting first one, sir. VPC Honda. అవసరం లేదు ఒక నిమిషం చూడండి ఇక్కడ. Create చేయాలి sir. ఇది ఆల్రెడీ పాంది డిలీట్ చేస్తాం దీంతో పని లేదు. Create చేయాలి sir. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఉన్నాయి పీసెస్ కదా దీన్ని క్లిక్ చేయండి ఒకసారి. దేనికి వెళ్ళండి ఈ పీసీ హోండా ఇదేనా మంది. Yes, sir. కాబట్టి బ్యాక్ రండి. కాబట్టి దీంట్లో మన రౌట్ టేబుల్ ఏదండి First one, sir. ఫస్ట్ వన్. ఒక నిమిషం అండి మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒకసారి నేను యువర్ విపిసి లోకి వెళ్ళి ఇందులో మన ఏదైనా విపిసి VPC Honda, sir. విపిసి హోండా కదా ఇంకోటి ఉంది ఇక్కడ డిలీట్ చేస్తున్నది. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం మీరు అందుకని నేను కన్ఫ్యూజ్ అవుతాం మీరే కాదు. సో డిలీట్ విపిసి ఇది పాత అండి ఇప్పుడు కాదు ఓల్డ్ది. ఓకేనండి. సో రౌట్ టేబుల్. సో ఇక్కడ మనకి 3 ఉన్నాయి ఇప్పుడు దీంట్లో మన ఏదండి First one. ఫస్ట్ వన్. సో Green one, sir. సో హోండా రౌట్. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలండి సబ్నెట్ అసోసియేట్ లోకి వెళ్ళి ఎడిట్ సబ్నెట్ అని చెప్పేసి ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి పబ్లిక్ సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దాన్నే ఎవరైనా పబ్లిక్ గా ఎవరైనా కనెక్ట్ అవ్వాలి. ప్రైవేట్ సబ్జెక్ట్ ని కనెక్ట్ అవ్వకూడదు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయట్లేదు. సెలెక్ట్ చేసామా? ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి రౌట్ టేబుల్ Public IP. Yes. పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. అంటే గో టు రౌట్ టేబుల్ సెలెక్ట్ రౌట్ ఎడిట్ రౌట్. ఇక్కడ ఏం చేయాలండి Public IP, sir. యాడ్ రూట్. ఇక్కడ ఆల్రెడీ ఒక రూట్ ఉంది. ఈ రూట్ ఏంటండి Local route, sir. ఈ రూట్ దేనికి Create చేయాలి. ఇది మన విపిసి నెట్వర్క్. ఇది ఆ నెట్వర్క్ ఆల్రెడీ ప్రైవేట్ రూట్ ఉంది ఆల్రెడీ దీంట్లో. ఇది ప్రైవేట్ రూట్ అంటే లోకల్ అంటే ప్రైవేట్ రూట్. ఇదేంటి పబ్లిక్ రూట్ అంటే బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే దీంతోనే కనెక్ట్ అవ్వాలి. 0 ఇక్కడ 0 ఇస్తారని రూల్ ఏం లేదు. కానీ మీ కంపెనీ నెట్వర్క్ కూడా దానికి ఐటీ వచ్చి ఇక్కడ అప్పుడు ఏమవుతుంది మీ కంపెనీ నుంచి మాత్రం కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఏం తీసుకోవాలండి Internet gateway. రౌట్ టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి NAT క్రియేట్ gateway. నాట్ గేట్వే అండ్ సెలెక్ట్ పబ్లిక్ సబ్మిట్. నాట్ గేట్వే క్రియేట్ చేయమంటున్నాడు. క్రియేట్ చేసి Public, దానికి sir. పబ్లిక్ సబ్మిట్ ని సెలెక్ట్ చేయమంటున్నాడు. అండ్ ఏదో ఎలాస్టిక్ అయిపోయి అంటున్నాడు. మరి నాట్ గేట్వే ఎక్కడ ఉందండి ఇక్కడ చూడండి ఉందా ఎక్కడన్నా ఉందా సపరేట్ గేట్వే ఇది. నాట్ గేట్వే ఫ్రీ కాదు చార్జబుల్. ఇది చార్జ్
ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ కన్సల్ట్ చెప్పండి ఒకసారి నాకు ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేయాలి. క్రియేట్ నాట్ గేట్వే అండ్ సెలెక్ట్ పబ్లిక్ సబ్నెట్ అంటున్నాడు. ఇక్కడ మీకు ఎవరైనా డౌట్ ఉందా? నాట్ గేట్వే దేని కనెక్ట్ చేయాలి? ప్రైవేట్ కనెక్ట్ చేయాలి. కానీ వాడేమంటున్నాడు పబ్లిక్ ఎందుకని? పబ్లిక్ సర్వర్ నుంచి మనం ప్రైవేట్ నెట్వర్క్ కనెక్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో నాట్ గేట్వే క్రియేట్ చేయమన్నాడండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం కూడా. సో నాట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత నాట్ గేట్వేకి ఏం రావాలండి? ఇంటర్నెట్ రావాలి. ఎలా వస్తుంది ఇంటర్నెట్? ఈ పబ్లిక్ సబ్నెట్ నుంచి ఇంటర్నెట్ వస్తుంది అన్నమాట. అంటే మీరు ఇప్పుడు ఈ సర్వర్ నుంచి అప్డేట్ అంటే ఈ రిక్వెస్ట్ నాట్ గేట్వే నుంచి ఈ సబ్నెట్ నుంచే బయటకు వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ ఈ గేట్వే నుంచి ఈ సబ్నెట్ నుంచి నాట్ గేట్వేకి వెళ్తుంది. కాబట్టి నాట్ గేట్వే ఫస్ట్ ఏం చేయాలి మనం అండి? పబ్లిక్ సబ్నెట్ కనెక్ట్ చేయాలి. ఎందుకంటే నాట్ గేట్వేకి ఇంటర్నెట్ దేని నుంచి రావాలండి? పబ్లిక్ సబ్నెట్ నుంచి రావాలి. తర్వాత దానికి ఏమి ఇవ్వాలండి? ఒక ఐపీ ఇవ్వాలి దానికి. మరి నీకు ఇంటర్నెట్ రావాలంటే పబ్లిక్ ఐపీ కావాలి కదా, ఒక ఐపీ ఇవ్వాలి. ఎలాస్టిక్ ఐపీ అంటే పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ కాదు, పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సబ్నెట్ ఓన్డా పబ్లిక్ సబ్నెట్ కనెక్టివిటీ టైప్ పబ్లిక్. ఇక్కడ చూడండి ఎలాస్టిక్ ఐపీ అలోకేట్ ఐడి అని ఉంది. ఉంది ఇక్కడ ఏమన్నా? అలోకేట్ ఎలాస్టిక్ ఐపీ. ఇప్పుడు చూడండి ఐపీ వచ్చిందా? పబ్లిక్ ఐపీ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ఐపీ గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎంత ఉందండి? 129 మొత్తం చెప్పాలి నాకు, నేను టైప్ చేస్తాను కదా. 18.138. గుర్తుందా? ఓకే, అడుగుతా మళ్ళీ ఇప్పుడు. ఓకే, పబ్లిక్ ఐపీ కూడా వచ్చింది నాట్ గేట్వేకి. క్రియేట్ నాట్ గేట్వే. సో నాట్ గేట్వే క్రియేట్ అయిపోయిందండి. ఒకసారి డాక్యుమెంటేషన్ చూడండి. క్రియేట్ నాట్ గేట్వే అండ్ సెలెక్ట్ పబ్లిక్ సబ్నెట్ అండ్ అలో ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఒకటి క్రియేట్ అయింది మనకి, అవునా? అయితే మీకు తెలుసా ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంటుందో? గుర్తుందా ఎక్కడ ఉంటుందో? ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ EC2 ఎలాస్టిక్ ఐపీ సార్. ఇక్కడ కనిపిస్తుంది ఐపీ అడ్రస్. వచ్చిందా? అనమాట. ఈ ఐపీ అడ్రస్ డయాగ్రామ్ అంటే దేనికి ఉంటుందండి? ఇప్పుడు ఐపీ అడ్రస్ ఇక్కడ నాట్ గేట్వేకి అసైన్ అయి ఉంటుంది. ఈ ఐపీ ఎవరికి ఉందండి ఇప్పుడు? నాట్ గేట్వే కనుక ఈ పబ్లిక్ ఐపీ. ఎందుకంటే ఇంటర్నెట్ దేని వరకు రావాలి చెప్పండి మనకు ఇప్పుడు? ఇంటర్నెట్ వరకు రావాలి. సర్వర్ 1 పబ్లిక్ ఐపీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంటర్నెట్ రావాలి. ఈ ఇంటర్నెట్ లోపలికి వెళ్ళాలి. బట్ బయట నుంచి ఎవరికి కనెక్ట్ అవ్వకూడదు. కానీ వీడికి అప్డేట్స్ అంటే అప్పుడు రిక్వెస్ట్ బయటకు వెళ్ళి ఈ ఐపీ ద్వారా రిక్వెస్ట్ మొత్తం బయటకు వెళ్ళి అప్డేట్స్ అన్ని తీసుకొని ఇక్కడ దాకా వస్తుంది అన్నమాట. వచ్చి నాట్ గేట్వే ద్వారా ఈ సర్వర్ అప్డేట్స్ అన్ని వచ్చేలాగా చేస్తుంది. ఓకేనండి. సో నాట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? క్రియేట్ వన్ మోర్ రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ క్రియేట్ చేయమంటున్నాడు. యాక్చువల్గా ఒక విబిసికి ఒక రౌట్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ నాట్ గేట్వే ఉంది కదా, దానివల్ల మనకి ఇక్కడ ఏం కావాల్సి వస్తుందండి? ఇంకొక ఏంటండి? క్రియేట్ నాట్ గేట్వే ఒకసారి చెప్పరా సార్ మళ్ళీ? ఇప్పుడు ఈ డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెకండ్ సబ్నెట్ లో ఉన్న ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్ కి ఇంటర్నెట్ రావాలి. బట్ దీన్ని ఎవరు కనెక్ట్ అవ్వకూడదు. ఇంటర్నెట్ రావాలంటే వస్తుంది, అందరూ కనెక్ట్ అవుతారు దీన్ని. బట్ మన కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ఇంటర్నెట్ రావాలి, దీన్ని ఎవరు కనెక్ట్ అవ్వకూడదు. అంటే మనం ఈ సబ్నెట్ ని బేస్ చేసుకొని ఒక నాట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాం. ఈ నాట్ గేట్వేకి ఏం చేస్తున్నాం అంటే మనం క్రియేట్ చేసినప్పుడు పబ్లిక్ సబ్నెట్ కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకు సార్ పబ్లిక్ సబ్నెట్ కనెక్ట్ చేయాలంటే మరి నాట్ గేట్వే ఇంటర్నెట్ ఎలా వస్తుందండి? ఈ పబ్లిక్ సబ్నెట్ నుంచి ఇంటర్నెట్ వస్తుంది అనమాట. కాబట్టి నాట్ గేట్వే క్రియేట్ చేసినప్పుడు పబ్లిక్ సబ్నెట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి ఇంటర్నెట్ నాట్ గేట్ వరకు రావాలి అంటే దీనికి ఒక పబ్లిక్ ఐపీ కావాలి. కాబట్టి దీనికి ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ని అలొకేట్ చేస్తుంది. ఒకసారి చూడండి, మళ్ళీ చూపిస్తాం. నాట్ గేట్వే, క్రియేట్ నాట్ గేట్వే. ఇక్కడ మీ నాట్ గేట్వే నేమ్ ఇవ్వండి. హోండా నాట్ గేట్వే. ఇక్కడ సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ తీసుకోవాలి. ఎందుకంటే నాట్ గేట్వే ఇంటర్నెట్ రావాలంటే దేని ద్వారా వస్తుందండి? పబ్లిక్ సబ్నెట్. ప్రైవేట్ సబ్నెట్ ఐపీ పబ్లిక్ ఐపీ రావు కాబట్టి పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి కనెక్టివిటీ టైప్ ఉంది పబ్లిక్ అని బై డిఫాల్ట్ తీసుకోవాలండి. ఇక్కడ ఒక ఐపీ కావాలి మనకి. కాబట్టి అలోకేట్ ఎలాస్టిక్ ఐపీ అంటే ఇక్కడ ఒక ఐపీ వస్తుంది మనకు ఆటోమేటిక్ గా. టైమింగ్ ఐపీ పబ్లిక్ ఐపీ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ నాట్ గేట్వే అని ఉంది. ఇప్పుడు నాట్ గేట్వే ఏం జరిగిందంటే డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్లేస్ అయింది విత్ పబ్లిక్ సబ్నెట్ తో అసోసియేట్ అయ్యి నాట్ గేట్వే ఒక పబ్లిక్ ఐపీ అయితే వచ్చింది. నాట్ గేట్వే పబ్లిక్ ఐపీ ఎందుకు అంటే మరి ఇంటర్నెట్ రావాలి కదా నాట్ గేట్వే వరకు. అందుకని నాట్ గేట్వేకి పబ్లిక్ ఐపీని మనం ఇక్కడ అలొకేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ వన్ మోర్ రౌట్ టేబుల్ అండ్ సెలెక్ట్ విపిసి. ఓకేనండి, ఫస్ట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. రౌట్ టేబుల్ ఇప్పుడు మనం రౌట్ టేబుల్ క్రియేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం క్రియేట్ చేయడం. క్రియేట్ రౌట్ టేబుల్. పిపిసి ఏంటండి? హోండా. పిపిసి హోండా. ఓకే, సో క్రియేట్ చేసాం కదా. గో టు రౌట్ టేబుల్. వచ్చిందా? హోండా నాట్ రౌట్. సో క్రియేట్ వన్ మోర్ రౌట్ టేబుల్ అండ్ సెలెక్ట్ విపిసి. ఇది కూడా అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? గో టు సెకండ్ రౌట్ టేబుల్ అండ్ సెలెక్ట్ ప్రైవేట్ సబ్నెట్. సెకండ్ రౌట్ టేబుల్ అంటే ఇదే కదా నాట్ రౌట్ టేబుల్ కి ఏం చేయాలండి?
ప్రైవేట్ సబ్నెట్ అసోసియేట్ చేయాలి. సెలెక్ట్ హోండా నాట్ రౌట్ Actions. సో ఇక్కడ ఏం చేయమని వాడు నో గో టు సెకండ్ రౌట్ టేబుల్ దెన్ సెలెక్ట్ ప్రైవేట్ సబ్నెట్. సో దీనికి సబ్నెట్ అసోసియేట్ లోకి వచ్చి ఎడిట్ సబ్నెట్ అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలండి ప్రైవేట్ సబ్నెట్ ని అసోసియేట్ చేయాలి. ఓకే అసోసియేట్ చేసి అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రౌట్ టేబుల్ దేని బేస్ చేసుకుని ఇది నాట్ గేట్వే బేస్ చేసుకొని ట్రాఫిక్ ఆ ప్రైవేట్ సబ్నెట్ లో సర్వర్ రావాలన్నమాట. కాబట్టి నా గో టు సెకండ్ రౌట్ టేబుల్ దెన్ సెలెక్ట్ ప్రైవేట్ సబ్నెట్. అంటే దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు ఈ రౌట్ టేబుల్ ద్వారా ఆ సబ్నెట్ అనేది కనెక్ట్ అవుతుంది. ఏ సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్. ఇంతవరకు బాగానే ఉంది. సెకండ్ రౌట్ టేబుల్ తీసుకొని ప్రైవేట్ సబ్నెట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మామూలుగా అయితే పబ్లిక్ కూడా క్రియేట్ చేయాలి అవునా. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము రౌట్ లోకి వెళ్తాం ఎడిట్ రౌట్ అంటాం. ఇక్కడ ఏం చేస్తాం మనం మామూలుగా అయితే యాడ్ రూట్ అని చెప్పేసి ఇక్కడ ఆల్ ట్రాఫిక్ ఇస్తాం. ఇక్కడ ఏం ఇస్తాం మామూలుగా అయితే Internet ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే ఇవ్వకూడదు. ఎందుకంటే ట్రాఫిక్ దేని ద్వారా రావాలి లోపలికి ప్రైవేట్ సబ్నెట్ కి not gateway. గేట్వే ద్వారా రావాలి. NAT సెలెక్ట్ చేసుకోండి నాట్ గేట్వే ఉందా. సో ఆ రౌట్ టేబుల్ ఏమో పబ్లిక్ ట్రాఫిక్ వస్తుంది దానికి ఓన్లీ ఇంటర్నెట్ గేట్వే. ఇదేంటి నాట్ గేట్వే. అంటే నాట్ గేట్వే ద్వారా ఇంటర్నెట్ ప్రైవేట్ సబ్నెట్ లో రావాలని చెప్తున్నాం మనం. ఎస్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ప్రకారము మనకి ఇంటర్నెట్ ఈ నాట్ గేట్వే ద్వారా ఓకేనా మనం క్రియేట్ చేసిన సెకండ్ రౌట్ టేబుల్ ద్వారా ఈ ప్రైవేట్ సబ్నెట్ లోకి ఇంటర్నెట్ వస్తుంది కానీ నాట్ గేట్వే ఏం చేస్తుందంటే బయట నుంచి ఎవరన్నా ట్రై చేసి దీన్ని యాక్సెస్ చేయడానికి లోపల పంపదు. బట్ లోపల ఈ సర్వర్ ని కనెక్ట్ అయి ఉన్న వ్యక్తి అప్డేట్ అంటే ఈ రిక్వెస్ట్ బయటకు వెళ్తుంది అప్డేట్స్ అనేది తీసుకుంటే లోపలికి మళ్ళీ వస్తుంది. అర్థమైందా. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రాపర్ గా మొత్తం కన్ఫిగర్ చేస్తామండి ఇంకేం లేదు. మరి మనం ప్రాక్టికల్ గా చూడాలి కదా మరి. సో రెండు సర్వర్స్ లాంచ్ చేసి ఆ రెండు సర్వర్స్ లో ఒక సర్వర్ మనం కనెక్ట్ అవుతాం రెండో సర్వర్ ని కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నాట్ గేట్వే ఏం చేస్తుంది కనెక్ట్ అవ్వకుండా చేస్తుంది. అప్పుడు దాన్ని ఎలా చేయాలి అనేది చూద్దాం. గో టు EC2 ఫస్ట్ ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేయాలండి మనం. ఎక్కడ లాంచ్ చేయాలి చెప్పండి పబ్లిక్ సబ్నెట్ లో లాంచ్ చేయాలి. దానికి పబ్లిక్ ఐపీ వస్తుంది ఆటోమేటిక్. లాంచ్ ఇన్స్టెంట్ జంప్ సర్వర్. సో రెడ్ హ్యాట్ లైనక్స్ కీపేడ్ కొత్త క్రియేట్ చేస్తున్నానండి. క్రియేటింగ్ మైక్ కీ అని తీసుకున్నాను. నేను పెన్ ఫార్మాట్ తీసుకున్నాను. ఏ ఫార్మాట్ అండి పెన్ ఫార్మాట్ తీసుకున్నాను. చూడండి కీ నేమ్ ఏంటండి మైక్ కీ. ఇక నెట్వర్క్ ఏం తీసుకోవాలండి 1 year, sir. PPC హోండా. సబ్నెట్ ఏం తీసుకోవాలండి దీనికి పబ్లిక్ ప్రైవేట్ ఉంది ఏం తీసుకోవాలండి Public. పబ్లిక్ తీసుకోవాలి. సో 1 year లో ఈ ఇన్స్టెంట్ లాంచ్ అవుతుంది. పబ్లిక్ ఏ అవైలబుల్ ఉందా లేదా. సెక్యూరిటీ గ్రూప్ దగ్గర నేను ఏం చేస్తానంటే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి దీనికి హోండా SG అని ఇస్తున్నాను. హోండా SG ఇక్కడ ఆల్ ట్రాఫిక్ ఇచ్చేస్తున్నాం. బట్ రియల్ టైంలో ఆల్ ట్రాఫిక్ ఇవ్వకూడదు. లాంచ్ సో ఫస్ట్ సర్వర్ లాంచ్ చేస్తాం కదా సెకండ్ సర్వర్ కూడా లాంచ్ చేస్తాం. లాంచ్ ఇన్స్టెంట్ DB server. DB server హ్యాట్ లైనక్స్. ఈ పేరు ఏంటండి Mikey, sir. మైక్. నెట్వర్క్ ఏంటండి VPC Honda. సబ్నెట్ ఏంటండి Private. ఐపీ వచ్చిందా పబ్లిక్ ఐపీ రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి ఇందా మనం ఏం చేసుకుందామండి Honda. హోండా ఎస్ట్. ఓకేనండి నౌ వీ హ్యావ్ ఏ 2 ఇన్స్టెన్స్. ఒకటి వచ్చి DB జెమ్ server. సర్వర్ రెండోది DB సర్వర్. సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ జెమ్ సర్వర్ తీసుకుంటున్నానండి. దీన్ని కనెక్ట్ అవ్వడం ట్రై చేస్తున్నాను. కనెక్ట్ అవుతామా కనెక్ట్ అవ్వమా జెమ్ సర్వర్ చెప్పండి చెప్పాలి. కనెక్ట్ అవుతాం జెమ్ సర్వర్ మనం కనెక్ట్ అవుతాం సార్. ఇక్కడ చూడండి మనం SSH అని చెప్పేసి అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ మీరు తీసుకుంటే ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి ఏదైతే కీ ఉందో My key. మన మైక్ కీ ఉంది. ఇక్కడ ఉందా మైక్ కీ లేదు. ఇక్కడ చూడండి Downloads numbers. ఆల్ ఫైల్స్ అనండి వచ్చిందా. ఇది పెన్ ఫైల్ పుట్టి సపోర్ట్ చేయదండి. చూడండి ఓకేనండి.
ఓపెన్ అవుతుంది, కనెక్ట్ అయిందా? ఎందుకంటే పెన్ ఫైల్ ఏం చేయాలి మనం, పీపీకే ఫైల్ కింద మార్చాలి. చూడండి ఎలా మార్చుతాం. పెన్ ఫైల్ ఉంది కదా, దాని మనం పీపీకే ఫైల్ కింద మార్చుతాం. ఎలా మార్చుతామంటే మన ల్యాప్టాప్ లో పుట్టి మనం ఇన్స్టాల్ చేసాం కదా, దీంతో పాటు పుట్టి జెన్ అనే టూల్ కూడా ఇన్స్టాల్ అయింది. పుట్టి జెన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లోడ్ అని ఉంది, ఇక్కడ మనం ఆల్ ఫైల్స్ అని ఉంది, ఇదేనా మనకి సెలెక్ట్. ఓకే ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఏముందండి, సేవ్ ప్రైవేట్ కీ అని. ఎస్, ఇక్కడ మై కీ అని చెప్పేసి అదే నేమ్ ఇవ్వండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. ఏంటండి, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది క్లోజ్ చేసేయండి. కీ వచ్చిందా? అంటే పెన్ ఫైల్ నుంచి ఏం చేసాం మనం, పీపీకే ఫైల్ కన్వర్ట్ చేసాం. పీపీకే ఫైల్ కావాలి. వచ్చా మనం SSH authentication credentials select desktop తర్వాత కనెక్ట్ అయిందా? సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ద డయాగ్రామ్ మనం మన ల్యాప్టాప్ నుంచి త్రూ ఇంటర్నెట్ గేట్వే నుంచి ఈ సర్వర్ కనెక్ట్ అయ్యామండి. మరి సెకండ్ సర్వర్ కనెక్ట్ అవ్వచ్చా మనం? కనెక్ట్ అవుతాం, కనెక్ట్ అవ్వమా? కనెక్ట్ అవుతాం సార్. కనెక్ట్ అవుతామా, కనెక్ట్ అవ్వమా? మామూలుగా అవుతాం. చెప్పాలి. ఎలా కనెక్ట్ అవుతామండి? అవ్వం. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ సర్వర్ ఎవరు కనెక్ట్ అవ్వకూడదని చెప్తున్నాడు క్లయింట్. నేను కనెక్ట్ అవ్వను. చూడండి కావాలంటే DB సర్వర్ కనెక్ట్ SSH యూజర్ నేమ్ విత్ ఇది అయిపోయింది, ప్రైవేట్ అయిపోయేది. ఎలా కనెక్ట్ అవుతారు మీరు చూడండి, కనెక్ట్ అవ్వలేదు మీరు. యూజర్ నేమ్ DB సర్వర్ ప్రైవేట్ అయిపోయి SSH authentication credentials browse my key కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అవ్వలేదు. No, sir. సో నేను కనెక్ట్ అవ్వాలి, నేనేం చేయలేను. నేను జెన్ సర్వర్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు కావాలి. నేను ఆ నెట్వర్క్ లో ఉన్నాను కాబట్టి, ఆ నెట్వర్క్ లో ఉన్నాను ఆల్రెడీ, నేను లాగిన్ అయ్యి ఆ సర్వర్ నుంచి సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు. కానీ డైరెక్ట్ నేను కనెక్ట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది తెలుసా మీకు, మీ రిక్వెస్ట్ పబ్లిక్ ఐపీ మీరు ఇచ్చింది ఏంటంటే EC2 ఐఫోన్ ప్రైవేట్ ఐపీ ఇచ్చారు. అసలు ఈ రిక్వెస్ట్ అసలు వెళ్దు, బయటకి వెళ్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఐపీ ఇచ్చారు మీరు, ప్రైవేట్ ఐపీ బయట పంపదు. మీ రిక్వెస్ట్ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, అక్కడ దాకా వెళ్దు. సో ఇప్పుడు మీరు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మీరైనా సరే ఏం చేయాలండి, ఈ సర్వర్ నుంచే కనెక్ట్ అవ్వాలి. ఏ సర్వర్ నుంచి? సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కనెక్ట్ అవ్వాలి. అయితే సర్వర్ 1 నుంచి సర్వర్ 2 మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అంటే, ఇది మీ ఫస్ట్ సర్వర్ అవునా, జెమ్ సర్వర్ అంటున్నాం దీన్ని. దీని నుంచి మనం దేనికి కనెక్ట్ అవ్వాలి? సెకండ్ సర్వర్. ఒకసారి చూడండి, ఏదైతే DB సర్వర్ ఉందో దానికి ప్రైవేట్ ఐపీ ఏంటండి? 172.16. ఈ ఐపీ ఎవరిదండి? DB సర్వర్ రింగ్ అవుతుంది అంటే మనం కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు ఈ సర్వర్ నుంచి దాన్ని కనెక్ట్ అవ్వచ్చు, కానీ డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేము. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానండి, నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు బయట లేను. పోనీ నా ల్యాప్టాప్ ట్రై చేద్దామా? నా ల్యాప్టాప్ నుంచి పింగ్ అవ్వదు, ప్రైవేట్ ఐపీ అది తీసుకోవాల్సింది అది. సో ఇప్పుడు ఎందుకు పింగ్ అవుతుంది? బికాస్ ఆఫ్ నేను అదే నెట్వర్క్ లో ఉన్నాను కదా, మరి ఓన్ అవుతున్నా కదా, నేను దాన్ని కనెక్ట్ అవ్వచ్చు. ఎలా కనెక్ట్ అవ్వాలి నేను అంటే, ఇప్పుడు మనం ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలి, మనకి ఏం కావాలి చెప్పండి మామూలుగా? గట్టిగా మాట్లాడారు. ఐపీ అడ్రస్ కావాలి, ఇంకా ఐపీ అడ్రస్ కావాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందా? యూజర్ నేమ్ పాస్వర్డ్ పాస్వర్డ్ ఏంటండి? కీ. మరి దాని కీ చేయాలి కదా, దాని కీ ఏంటి ఇక్కడ? దాని కీ ఏంటి ఇక్కడ? కీ నేమ్ ఏంటి? మై కీ డాట్ పెన్. సో మరి మనం అదే కదా, కీ అంటే పాస్వర్డే కదా. మనం ఏం చేయాలి? SSH ఐఫోన్ ఐ కీ ఏంటండి? మై కీ డాట్ పెన్ EC2 ఐఫోన్ యూజర్ @172.16.17.31. ఈ ఐపీ ఎవరిదండి? DB సర్వర్. దీన్ని. సో ఇప్పుడు నేను ఫస్ట్ సర్వర్ లో ఉన్నాను. ఫస్ట్ సర్వర్ లో ఏం చేశాను నేను? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. కనెక్ట్ అవుతామా? దానికి మన దగ్గర ఉందా? ప్రైవేట్ కీ ఇది, మన దగ్గర దానికి ఉందా? ఈ సర్వర్ లో దానికి ఉందా? సర్వర్ లో ఏ కీ ఉంటుంది? సర్వర్ లో ఏ కీ ఉంటుంది చెప్పండి? పబ్లిక్ కీ ఉంటుంది. మన దగ్గర ఏ కీ ఉంటుంది? మరి నువ్వు కీ ఫైల్ నేను కరెక్ట్గా ఇచ్చావు, కానీ ఆ ఫైల్ ఉందా? ఫైల్ ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి, తిట్టింది మనల్ని. కీ నీ దగ్గర లేదు, ఎలా కనెక్ట్ అవ్వడం అంటుంది. మరి ఆ కీ కావాలంటే ఏం చేయాలి మనం? ఆ కీ కావాలి కదా. కీ ఎక్కడ ఉంది చెప్పండి? అది ఎక్కడ ఉంది? నా ల్యాప్టాప్ లో ఉంది. హలో, డెస్క్టాప్, మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ లో ఉంది. పీపీకే పెన్ ఫైల్ కావాలి. ఏం కావాలి? పెన్ ఫైల్ డౌన్లోడ్స్ లో ఉంది సార్. ఈ కీ మొత్తం కాపీ చేయండి, కంట్రోల్ చేసేసి సర్వర్ ఓపెన్ చేయండి. కంట్రోల్ కమాండ్ ఇచ్చాము, కనెక్ట్ అవ్వలేదు కదా. మళ్ళీ చూడండి ఒకసారి. ఎస్ అంటున్నాను,
కరెక్ట్ అయిందా? పర్మిషన్ దీనే అంటుంది. ఎస్ అన్న కూడా ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాం నేను. బిఐ కీ నేమ్ ఏంటండి? మై ఈ డాట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను నేను. బిఐ అనే కమాండ్ తో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ డేటా ఉందా? ఇందా మనం ఏం కాపీ చేసాం? కీ కాపీ చేసాం. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. కీ ఎంత పేస్ట్ అయింది ఇక్కడ? ఎస్కేప్ నొక్కండి. ఎస్కేప్ నొక్కి షిఫ్ట్ కోలన్ కింద ఏముందండి? షిఫ్ట్ కోలన్ రైట్ ట్వీట్ ఎక్స్ మెటా సింబల్. అంటే ఈ డేటా యాడ్ చేసి సేవ్ చేస్తున్నాం. బయటకు వస్తారు. ఇప్పుడు మన దగ్గర ఫైల్ ఉందా? ఫైల్లో డేటా ఉందా? చూడండి ఉంది. ఇప్పుడు మన ల్యాప్టాప్ లో కీ ఉందా లేదా చెప్పండి. మనం ట్రై చేద్దాం కనెక్ట్ అవ్వడానికి. కమాండ్ ఏంటి? ఎస్ మళ్ళీ తిరుగుతుంది మనం. నువ్వు కరెక్ట్ గా కనెక్ట్ అవ్వట్లేదు. పర్మిషన్, ఎందుకంటే ఈ ఫైల్ సంబంధించిన పర్మిషన్ మనం చేంజ్ చేయాలి. ఏంటంటే ls-l ఫైల్ ఏమైందండి? మైక్. రీడు రైట్ రీడు ఉంది. ఓన్లీ రీడ్ ఉండాలన్నమాట. సిహెచ్ మోడ్ ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి. 400 మైక్ ఈ కమాండ్ మర్చిపోతుంది. ఇప్పుడు ట్రై చేయండి. కనెక్ట్ అయ్యామా? కనెక్ట్ అయ్యమా లేదా? ఇందాక మా ఐపీ ఏంటి? ఇది. ఇప్పుడు దేని కనెక్ట్ అయి ఉన్నాం మనం? డిబి సర్వర్. అంటే నేను జంప్ సర్వర్ నుంచి టీబీ సర్వర్ కనెక్ట్ అయ్యాను. మన పాయింట్ ఆఫ్ వ్యూలో టీబీ సర్వర్ కి ఇంటర్నెట్ అనేది రావాలి. అంటే చూడండి బయట నుంచి కనెక్ట్ అవ్వట్లేదు, మరి దీనికి ఇంటర్నెట్ రావాలి. వస్తున్న ఇంటర్నెట్ మరి చెక్ చేద్దామా? www. facebook.com పింగ్ చేస్తున్నా. ఫేస్బుక్ ఏంటి? పబ్లిక్ నెట్వర్క్ లో ఉంటుంది కదా, పింగ్ చేస్తున్నా. పింగ్ అవుతుందా? అంటే ఇంటర్నెట్ వస్తుంది దీనికి. సో మనం అనుకుంటే ఏంటి? దాన్ని ఎవరు కనెక్ట్ అవ్వదు బయట డైరెక్ట్ గా, బట్ దానికి ఇంటర్నెట్ రావాలి. వచ్చినా లేదా? మరి దీన్ని అప్డేట్ చేద్దామా? సర్వర్ ఇప్పుడు అప్డేట్ అప్డేట్ రావాలి వద్దా? అప్డేట్ సారీ మనం నార్మల్ అకౌంట్ ఉన్నాం కదా, చూడు. సో డీబీ సర్వర్ కి ఇంటర్నెట్ రావాలి, బట్ దాన్ని ఎవరు బయట కనెక్ట్ అవ్వకూడదు. అది మన రూల్. సో ఆ రూల్ ప్రకారం మరి వర్క్ చేస్తాం. మనకి ఇంటర్నెట్ వస్తుంది, బట్ ఎవరు బయట కనెక్ట్ అవ్వాలి. సో రియల్ టైంలో నాట్ గేట్ వాడతారు. ఏవైతే టీవీ సర్వర్స్ ఉంటాయో వాటికి ఇంటర్నెట్ కావాలి, బట్ వాటిని ఎవరు కనెక్ట్ అవ్వకూడదు బయట నుంచి. అంటే దానికి సబ్జెక్ట్ చేసి ఆ సబ్జెక్ట్ లో టీవీ సర్వర్స్ ని ప్లేస్ చేసి దానికి నాట్ గేట్ క్రియేట్ చేస్తే ఇంకా దానికి ఇంటర్నెట్ వస్తుంది, బట్ దాన్ని ఎవరు కనెక్ట్ అవ్వాలి. దాన్ని ఎవరు కనెక్ట్ అవ్వడం ఏం చేయాలి? జెమ్ సర్వర్ కనెక్ట్ అయ్యి దాని నుంచి నీకు కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ అండి, ప్రాక్టికల్ గా మనం చేసింది. ఓకేనా? డౌట్స్ ఉన్నాయా? సో ఈ డాక్యుమెంటేషన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ గా చేస్తే సరిపోతుందండి. ఈ వీడియోలో ఉంటుంది ఆల్రెడీ, మీకు ప్రాబ్లం లేదు. ఎవరన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. లాస్ట్ అయితే 2 సర్వర్స్ క్రియేట్ చేయండి. ఒకటి 1A లో, ఒక 1B లో ఇలా టెస్ట్ చేసి మీరు ట్రై చేయండి.